నమస్తే. సమస్యలను గుర్తిస్తున్న జనసేన కూటమిలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తి చేసుకున్న ఇంతవరకు ఏ సమస్యపై కూడా నోరు ఎత్తని జనసేన ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య దిక్కులో ఉన్న శ్రీకాకుళం నుండి శ్రీకారం చుట్టింది అని అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అసలు ఏంటి సమస్యలను జనసేన గుర్తించడం ఏంటి? ఏడాదిన్నర తర్వాత మౌనంగా ఉన్న జనసేన ఇప్పుడు రీఛార్జ్ అయ్యిందే? ఒక్కసారి చూద్దాం. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారిన శ్రీకాకుళం అభివృద్ధిపై ఇప్పుడు ఆశలు మోసెల్లెత్తుతున్నాయి. సమస్యలతో సతమవుతున్న ఆర్టీసీ కాంప్లెక్స్కు మహాదశ పట్టనుందన్న సంకేతాలు జిల్లా వాసుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. వర్షం వస్తే బస్సు దిగుతున్నామా లేక చెరువులోకి దిగుతున్నామా అన్న సందేహం తలెత్తేలా మారే బస్టాండ్ను బ్రహ్మాండంగా మారుస్తామని జనసేన నాయకుని హామీతో హ్యాపీ అంటున్నారు సిక్కోలు వాసులు. జిల్లా నుంచి ఎన్నికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థానాలు అధిరోహించిన ఎంతో మంది నేతలకు సాధ్యం కాని దృష్టి పెట్టని ఈ సమస్యపై జనసేన దృష్టి సారించడం పట్ల జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఎవరా జనసేన నేత? శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆధునీకరణకు ఆయన ఇచ్చిన హామీ ఏమిటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తరాలు మారినా సిక్కోలు తలరాత మారడం లేదు. దశాబ్దాలుగా వెనుకబాటుతనం ముద్రకు గురైన సిక్కోలు అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చేందుకు ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా మారింది శ్రీకాకుళం అభివృద్ధి. జిల్లా నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నికైన ప్రభుత్వాల్లో ఉన్నత పదవులు అనుభవిస్తున్న వారి ఎన్నికల వాగ్దానాలు మాత్రం నేటికి నీటి మూటగానే మిగిలిపోతున్నవి. అపారమైన సహజ సంపద కలిగినప్పటికీ పారిశ్రామిక అభివృద్ధికి నోచుకోక ఉపాధి కరువై ఇప్పటికీ వలసలు పోవలసిన పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. సిక్కోలుకు ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతాలు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించిన తగిన సౌకర్యాలు కరువవడంతో పర్యాటక అభివృద్ధి కూడా కుంటుపడింది. జిల్లా కేంద్రంలో దయనీయ పరిస్థితులు తాండమాడుతుంటే ఇంకా గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. గట్టిగా వర్షం పడితే ఆర్టీసీ కాంప్లెక్స్ చెరువును తలపిస్తే ప్రధాన రహదారులు సైతం నదుల్లా మారుతాయి. కాలువల్లో నీరు రోడ్లకు ముంచెత్తుతాయి. ఇక కాలనీల పరిస్థితి వర్ణనాతీతం. వర్షం నీటితో పాటు కాలువల్లో మురికి నీరు సైతం నెలల పాటు కాలనీల్లో తిష్ట వేసినట్టు ఉంటాయి. ఎంతో మంది నాయకులు ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జిల్లా కేంద్రంలోని సమస్యలపై దృష్టి సారించి 2 రోజులుగా పలు ప్రాంతాలను పర్యవేక్షిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా 2 దశాబ్దాలకు పైగా అధ్వాన స్థితిలో ఉన్న కాంప్లెక్స్ను ఆయన పర్యవేక్షించడం ఒక ఎత్తు అయితే, ఆయన ఇచ్చిన హామీ మరో ఎత్తు. రానున్న రోజుల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎత్తు పెంచి విశాలమైన 48 ప్లాట్ఫామ్స్తో నూతన ఆర్టీసీ కాంప్లెక్స్కు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి సిక్కోలు వాసులకు శుభవార్త చెప్పారు నాగబాబు. ఇది శ్రీకాకుళం బస్టాండ్ ఈ ఇష్యూ దాదాపు 20 ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉంది. అంటే ఎక్కడ దీనికి సొల్యూషన్ రావట్లే 20 ఏళ్ళ నుంచి. ఈ బస్టాండ్కి సంబంధించిన ఇష్యూ నాకు 3 నెలల క్రితం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత రీసెంట్గా కౌన్సిల్లో మాట్లాడే ముందు కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని నారాయణ గారిని అడిగితే ఆయన ఒక సొల్యూషన్ అయితే చెప్పారు. సరే ఇక డైరెక్ట్గా వచ్చి చూసి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనే చూసుకొని మాట్లాడారు. డిపో మేనేజర్ గారు మొత్తం మా శ్రీకాకుళం అర్బన్ చైర్మన్ గారు, మా మిగతా కార్యకర్తలు అందరూ వచ్చాం.
20 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్య పట్ల ఎలా చేయొచ్చు అనేది ఇది ఇంకొంచెం డీటెయిల్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు రోజుకి 60,000 మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి బస్ స్టాండ్, ఈ పెద్ద బస్ స్టాండ్ 60,000 మంది ప్రయాణించేటప్పుడు వర్షం వచ్చి ఒక 3 నెలల పాటు వాటర్ బాగా నిల్వ ఉండటం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ ఏముందో తెలియకుండా వాటర్ క్లాగ్డ్ ఏరియాలో నడిచేయడం అనేది ఒక ప్రమాదకరమైన విషయం. అలాగే వాటర్ ఇంకా ఎక్కువైపోతే బస్ స్టాండ్ ఈ కాంప్లెక్స్లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదేంటంటే నేను అడిగినప్పుడు ఏంటంటే వాటరు తీసి బయటికి మెయిన్ డే అండ్ నైట్ దీంట్లో సెంటర్ జంక్షన్ డ్రైన్లో కలుపుతామని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అది ఒక సొల్యూషన్, అది టెంపరీ సొల్యూషను. ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా బస్ స్టాండ్ తాలూకు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ కనుక క్రియేట్ చేయగలిగితే బస్ స్టాండ్ ఈ లో లెవెల్ నుంచి కొంచెం హైట్ లేపితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. వాటర్ నిల్వ ఉండటం తగ్గుతుంది. అలాగే 25 ఇది ప్లాట్ఫామ్స్ ఉన్నది ఇంచుమించు 40 ప్లాట్ఫామ్స్గా డెవలప్ చేయొచ్చు. అలాగే అలా డెవలప్ అయిన తర్వాత ఈ ఏరియాని కొంచెం ఆర్టీసీ వారికి ఉపయోగపడేలాంటి కమర్షియల్గా కూడా ఇన్కమ్ జనరేటెడ్ ఇదిగా మార్చచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాదిన్నర కావస్తున్న చంద్రబాబు నిర్ణయాలకు కూటమితో భాగస్వామిగా తలూపుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో నాగబాబు హామీ పట్ల శ్రీకాకుళం ప్రజలు నమ్మకంగా ఉన్నారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో లూలు సంస్థకు భూములు కేటాయింపు, లీజుల అగ్రిమెంటు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని పవన్ గట్టిగానే వ్యతిరేకించారు. అదేవిధంగా కాకినాడ సెస్ బాధితులకు ఎన్నికలకు ముందు జనసేన నేత ఇచ్చిన హామీని ఈ మధ్యనే నెరవేర్చారు. అదేవిధంగా శ్రీకాకుళం తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా యువతకు ఇచ్చిన హామీలను నాదెండ్ల మనోహర్తో కలిపి పంచుకున్నారు పవన్ కళ్యాణ్. 2 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన నాదెండ్ల కూడా సిక్కోలు సమస్యలను ప్రస్తావించారు. దీంతో జనసేన శ్రీకాకుళం జిల్లా సమస్యలపై దృష్టి సారించినట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు కూడా లేవు కాబట్టి ఇవి ఎన్నికల హామీలుగా భావించకుండా జనసేన చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని భావించాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి విసుగుపోవడం అలవాటైపోయిన సిక్కోలు వాసులకు మరోమారు అదే పరిస్థితి వస్తుందా? అన్న చూశాడు, మరి తమ్ముడు సరిచేస్తాడా? వేచి చూడవలసిన పరిస్థితే కనిపిస్తుంది. అంతేకాకుండా శ్రీకాకుళం లాంటి జిల్లాలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెడతాడా అన్న మాట నిండి ఈరోజు జిల్లా నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యే కూడా అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లాయే కాకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా జనసేన పార్టీ బలోపేతం చేయడానికి కార్యకర్తలతో పాటు నాయకులు కూడా కృషి చేయాలని స్పష్టమైన సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నాదెండ్ల మనోహర్ కావచ్చు, అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, నేరుగా కార్యకర్తలతో అదేవిధంగా ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ కూడా ఎక్కడైనా సమస్య ఉంటే ఒక్కరుగా వెళ్ళకండి, అందరూ కలిసి వెళ్ళి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తమ ద్వారా ఆ సమస్య తీరేటట్లు సంకేతాలు ఇవ్వమని కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈశాన్య జిల్లా శ్రీకాకుళం నుంచి సమస్యలను గుర్తించడంలో ముందున్న జనసేన అధినేత మరి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపై ఏ విధంగా స్పందిస్తారు, శ్రీకాకుళం సంబంధించి సమస్యలు గుర్తించి అన్న నాగబాబు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ ఎప్పటిలోగా వాటిని పరిష్కరిస్తారో వేచి చూడాలి. ఏదైనప్పటికి కూడా కూటమిలో జనసేన దూకుడు కొంత హలజడి రేకెత్తున్నప్పటికి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి తీరాలి అని దృఢ సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటావో వేచి చూడాలి.